కామారెడ్డి శాసనసభ్యుడు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరిలో దాన్ని స్వీకరించి కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి మా నాయకులు షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో మరి శిశు మందిర్ వద్దకు రావడం జరిగింది. అక్కడికి రాగానే మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మాకు తాడ్వాయి పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రామా ఆడిన వెంకటరమణారెడ్డి రాత్రే హౌస్ అరెస్ట్ చేయించుకొని మా నాయకులను కార్యకర్తలను ఈరోజు అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ తరలించిండు. మరి కాంగ్రెస్ నాయకులపై గుండాయిజం చేసి దౌర్జన్యం చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్యే ఏదైతే అవినీతి పరుడైన ఎమ్మెల్యే, బీఫామ్ అమ్ముకున్న ఎమ్మెల్యే, కాలేజ్ భూములని దారదత్తం చేసి అమ్ముకున్న కామారెడ్డి శాసనసభ్యుడు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు అరెస్టు చేయించినావో మరి మా నాయకులందరికీ షబ్బీర్ అలీ గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. రమణారెడ్డి గారు, మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం. ఈరోజు మేము చూపించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది కామారెడ్డిలో కర్షకులు, రైతులు, పుర ప్రముఖులు అందరూ రూపాయి కూడబట్టి అక్కడ సేకరించినటువంటి స్థలాలు మీరు అనేకాంతమయ్యేలా వ్యవహరించారు. అరోరా రమేష్ బాబు ఎవరికి తెలుసు? ఎందుకంటే మీరు నా విషయము నన్ను అన్నారు కాబట్టి కార్యకర్తలు రావద్దు, ఒక్కరినే వస్తా అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళితే పోలీసులు ఆపేరు కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందంటే ఇంట్లో ఉంటే దొంగలాగే ఇంట్లో ఉన్నాడని అంటున్నాడు. దొంగ ఎవరో ప్రజలకు తెలుసు, దొరెవడో ప్రజలకు తెలుసు. ఎవరికి సాయం చేసాడు, ఎవడు అమ్ముకున్నాడు, ఎవడు సంపాదించుకున్నాడు, ఎవడు ఎంతటి నీతిమంతుడో. ఇవాళ నువ్వు కట్టిన ఇల్లును చూస్తే దానికి పర్మిషన్ లేదంటే, నువ్వు కనీసం బెటర్మెంట్ కట్టలేవంటే, పర్మిషన్ లేని ఇల్లు కట్టినావంటే నువ్వెంత నిజాయితీ పడవో అందరికీ తెలుసు. కింది వాళ్ళతో ఏదేదో మాట్లాడించి చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తున్నావు. సరే, మాట్లాడిన వాడికి భవిష్యత్తే సమాధానం చెప్తారు. కానీ